వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనం కల్వకుర్తి కేసీఆర్ ఫంక్షన్ హాల్లో ఏదైతే బాలోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి జయరాజు గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు నమస్కారం అండి. ప్రజా కబుర్లలో ప్రస్తుతం సమాజంలో మీకు ఎలాంటి విలువ కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే మీరు ఏం చెప్తారు? అంటే ప్రజా కవులకు ప్రధానంగా 9 మందికి గవర్నమెంట్ బండి యాదగిరి కా నుంచి మొదలు పెడితే జయరాజు వరకు వీళ్ళందరికీ కూడా ఈరోజు గవర్నమెంట్ ఒక సముచితమైన స్థానం ఇచ్చి వీళ్ళ పాటలకు వీళ్ళకు గౌరవంగా చూడటం అనేది జరిగింది. గతంలో ప్రభుత్వాలు ఎప్పుడు చేయలేదు. ఇలాంటి ఉద్యమ కవులకు, ఇలాంటి పోరాట కవులకు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తున్న పని ఏదైతుందో చాలా ఉన్నతమైంది, చాలా గొప్ప పని. సార్, ఈ మధ్యనే చూసిన మనకు అందశ్రీ గారి మరణం వెనుక నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఎవరి చెయ్యని విధంగా కూడా తన చావు పాడిన మోసిన సంగతి మీరు కూడా ఆ విషయాన్ని చాలా మీడియా సమావేశాల్లో కూడా మాట్లాడారు. ఇంత గొప్ప విషయం చేసిన రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు పొగిడిన విషయం ఎట్లా చూస్తారు సార్? భవిష్యత్ తరాల కవులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది పొగట్టం కాదు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతకుముందు ఓ ప్రజాకవి దగ్గరికి వచ్చి పాడెమోసి ఆ ఏర్పాట్లన్నీ చేసి అలాంటి ప్రజాకవి రాసిన గీతాన్ని పుస్తకాలలో ప్రవేశపెట్టి దాన్ని తెలంగాణ గీతంగా తీసుకొచ్చిన మహానుభావుడు రేవంత్ రెడ్డి. అందుకోసం ఆయనని మనం ఆ మంచి పనిని మనం ప్రోత్సహించాలి కదా. కాబట్టి అలా చేస్తున్నాం. కానీ ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదు. చేస్తున్నందుకు ఆయనకు అభినందనలు. సుదీర్ఘంగా సమాజంలో ఎన్నో పాటలు కానీ ఎన్నో మీరు ఒక పాట రూపకంగా ఏదైతే ప్రకృతిని ప్రేమించండి, ఇలాంటి వర్షాల గురించి కూడా చాలా పాటలు రాసి సమాజానికి అందించారు. దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ప్రజా కవులు ఉన్నారు కదా, ఎప్పుడు లేని గౌరవం దక్కిందంట మీరు ఏం చెప్తారు? అంటే నేను నేచర్ బాగుండాలి, సమాజం బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు, అందరు బాగుండాలి. అందరు బాగుండాలంటే కొంతమంది దేవుడి కాడికి పోవాలని చెప్తారు, కొంతమంది తత్వవేత్తల కాడికి పోవాలని చెప్తారు, కొంతమంది యజ్ఞయాగాలు చేయాలని చెప్తూ ఉంటారు. కానీ నేను ఇవన్నిటి కాదు. ఇక్కడ కళ్ళున్నాయి, అక్కడ అందమైన పూల తోట ఉంది, ఇక్కడ చెవులున్నాయి, అక్కడ సప్త స్వరాలు ఉన్నాయి, ఇక్కడ ముక్కు ఉంది, అక్కడ సువాసన ఉంది, ఇక్కడ ఆకలి ఉంది, అక్కడ పండు ఉంది. నువ్వు వదిలిన పిచ్చి గాలి తను పీల్చుకుంటుంది, తను అమృతం లాంటి గాలి బట్టి నువ్వు బతుకుతున్నావు, ప్రాణవాయువు. ఈ లింక్ ఏదైతుందో ఇవాళ నేను చెప్పడం అనేది జరుగుతుంది. సార్, కవుల ద్వారా ఈ సమాజానికి ఎంతవరకు మేలు జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వాలు కవులను ఎంతవరకు గుర్తిస్తుంది? ఎందుకంటే గతంలో చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. గత ప్రభుత్వం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కవుల పాత్ర అమోనీయం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో కవులకు ఒక ప్రత్యేక ఏర్పాటు, ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక గౌరవం ఇచ్చిన యనమల రేవంత్ రెడ్డి గారి విషయంలో కవులకు, కళాకారులకు ఇంకా కష్టాలతో వాళ్ళు ముందుకు వెళ్తున్న సమస్యలో మీరు ఏం చెప్తారు సార్ కవులకి? అంటే ప్రతి సమాజంలో కూడా వాగ్గేయకారులు ఉంటారు. గౌతమ బుద్ధుడు ఉన్నాడు, పూలే ఉన్నాడు, సావిత్రిబాయి ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. ఆయా సమాజాలలో వాగ్గేయకారులు, జ్ఞానవంతులు ఉండబట్టి, తత్వవేత్తలు ఉండబట్టే ఆ సమాజం నిలబడ్డది. ఈ సమాజంలో కూడా మేము ఎంతో కొంత మంచి చేయడానికి వచ్చాం, అది చేస్తున్నాం. సార్, చెప్పండి, ఈ రోజు కల్వకుర్తి కేసీఆర్ ఫంక్షన్ హాల్లో బాలోత్సవ కార్యక్రమానికి గత ఏడాది కూడా మీరు హాజరయ్యారు, ఇప్పుడు కూడా హాజరవుతున్నారు. ఈ పిల్లలు చాలా వరకు కూడా సమాజంలో మీరు అన్నారు ఇలా రేపటి పౌరులే రేపు అంటే దేశానికి పట్టుకొమ్మలాగా ఈ బాలోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీరు ఏం చెప్తారు? పిల్లల్లో సృజన, అపారమైన సృజన ఉంది. ఆ సృజన బయటికి తీయాలంటే ఇలాంటి బాలోత్సవాలు ప్రతి ఊరిలో జరగాలి. నేను గవర్నమెంట్కి కూడా అప్పీల్ చేస్తున్నాను. అసలు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లల్లో ఉన్న టాలెంట్ను గుర్తించి వాళ్ళందరికీ బాలోత్సవం నిర్వహించాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రైవేటు పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు అంటే ప్రైవేటు పాఠశాల కేవలం చదువు మీద పెట్టిన ఇంట్రెస్ట్, ప్రభుత్వ పాఠశాలలో ఆటలు, పాటలు ఇలాంటివి ఏదైనా సమాజంలో ముందుకెళ్తున్న సందర్భంలో ప్రైవేటు పాఠశాలలో చాలా వరకు ముందుకు రాలేకపోతున్నారు. మీరు ఏం చెప్తారు సార్? అన్నీ ప్రభుత్వ పరంగా ఉంటే చాలా మంచిది. అలా లేకపోయినందుకు బాధగానే ఉంది. కాబట్టి అన్నీ విద్య, వైద్యం ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. నా ఉద్దేశం ఇంకా చెప్పాలంటే ఈ భూమి జాతీయం చేయాలి, ఈ పరిశ్రమల్ని జాతీయం చేయాలి, ఈ దేశాన్ని ఒక సోషలిస్ట్ దేశంగా చేయాలని బాబాసాహెబ్ కలలు కన్నాడు. కానీ ఆ కలలు కలలుగానే మిగిలాయి.
సార్ చివరగా చెప్పండి, అందశ్రీ గారికి దక్కిన గౌరవం ఒక కవిగా మీరు ఎట్లా చూస్తారు? చాలా గొప్పది. నేను ఈ గవర్నమెంట్ అలాంటి చేయటం అనేది చాలా అభినందించదగ్గ విషయం. మిగతా కవులకి అంటే చాలా వరకు కూడా అంటే గత ప్రభుత్వం కూడా కవులకు ఎలాంటి ఏమి కేటాయించలేదు స్థలాలు కానీ, కనీసం వాళ్ళకు ఒక గుర్తింపు లేని విషయంలో. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రాష్ట్ర గవర్నమెంట్కి మీరు ఏమన్నా అప్పీల్ చేయదలుచున్నారా కవుల నుంచి? లేదు లేదు, కవికి ఇలాంటి గౌరవం, సముచితమైన స్థానం ప్రతి కాలంలో ఇవ్వాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మా ప్రేక్షకులకు మీరు రాసిన ఈ మధ్యకాలం రాసిన ఒక చిన్న పాట ఏదన్నా ఉంటే ఒక సందేశం. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే, నువ్వే శిలవు, నువ్వే శిల్పివి, నువ్వు ఎలా చెక్కుకుంటే నీ జీవితం అలా అవుతుంది అనేది అది గొప్ప పాట. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే, గొప్పవాడు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి జయరాజ్ గారి స్పందన ఇదండి. చూస్తూనే ఉన్నాను మేటి న్యూస్. నేను కల్లకుర్తి కేసీఆర్ ఫంక్షన్ హాల్ నుండి.